ఆర్టీసీ ద్వారా రోజు 65 లక్షల మంది ప్రయాణికులు, అందులో మహాలక్ష్మి ద్వారా 40 లక్షల మంది మహిళా సోదరిమణులు వాళ్ళ ఉపాధి, విద్య, వైద్య అనే అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి సందర్భంలో సమ్మెకు సంబంధించి ఉద్యోగుల సమస్యలు ఉండొచ్చు, వాళ్ళ హక్కులు ఉండొచ్చు. ప్రభుత్వం అనేక సందర్భాల్లో సానుకూలంగా ఉందని చెప్తూ ఉన్నాం. వారు చెప్తున్న విధంగా 32 నోటీస్ సమ్మెలో 29 అంశాలను ప్రభుత్వం వెంటనే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. 3 అంశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంత సాంకేతికంగా కొంత జటిలమైనటువంటి అంశాలుగా 4 సీనియర్ అధికారులతోటి కమిటీ వేసి మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కమిటీ వేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు వాళ్ళు అంటా ఉన్నారు కమిటీల పేరు మీద కాలయాపన అనేటువంటి గత ప్రభుత్వం అంశం కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి వేసినటువంటి మొట్టమొదటి కమిటీ, అది కూడా 4 ఉన్నత సంబంధిత అధికారులను 5 గంటల సేపు రాత్రి వింటే కూడా వాటికి సంబంధించినటువంటి మొండి పట్టుకొని చర్చలు జరుగుతుండగానే 9 గంటలు ముగియక ముందే పోయి నేను సమ్మెలో పాల్గొంటామని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొన్నటికి మొన్న కూడా జగిత్యాల సభలో చంద్రశేఖరరావు గారు మహిళల ప్రయాణం ఉచిత పట్ల విమర్శ చేయడం గాని, ఆటోలకు సంబంధించిన అంశం మాట్లాడడం గాని, ఆనాటి సంఘ అధ్యక్షుడు హరీష్ రావు గారు ఈ యొక్క కొత్త టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేరుగా సంబంధం ఉన్న కొత్త కార్మిక సంఘ నాయకులు వాళ్ళ కనుసన్నల లోపల ఈ ఉద్యమ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ కార్మికులు గమనించాలని కోరుతా ఉన్నాం. ముందు నుంచి ఓర్వలేక మహిళల ప్రయాణాన్ని పూర్తి అవహేళన చేస్తున్నటువంటి వీళ్ళు ఇలా ఎట్లనన్నా ఈ ప్రభుత్వానికి మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, దీన్ని ఇబ్బంది కలిగేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మాత్రమే చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో లేకున్నప్పటికీ వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇదే విధమైనటువంటి మొండి వైఖరితోటి వాళ్ళ వ్యవహారం కొనసాగుతోంది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంగా పూర్తిగా సానుకూలంగా ఉన్నామనే మాట చెప్తాను. 2013 బాండ్స్ ఇచ్చినాము, కారుణ్య నియామకాలు తీసుకుంటా ఉన్నాము, కొత్త ఉద్యోగాలు చేస్తా ఉన్నాము, నూతన బస్సులు కొంటా ఉన్నాం. కొంతమంది చెప్తా ఉన్నారు పని భారమని. రాష్ట్ర రవాణా శాఖ తక్షణ కార్మిక చట్టాల ప్రకారం మాత్రమే పని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 16 గంటలు 18 గంటలు డ్యూటీ చేసి తెల్లవారి హాఫ్ తీసుకోవాలనేటువంటి ఒక విధానం లోపల ఆనవాయితీగా కొనస్తున్నటువంటి పరిస్థితి చేస్తే ఇటీవల యాజమాన్యంతో చర్చలు జరిపినప్పుడు ఈ విధానం ద్వారా 10-12 గంటలు వాహనం కంటిన్యూ నడపాలంటే ఇబ్బంది కాబట్టి మ్యాండేటరీగా ఆ అవర్స్ అనేటువంటి రూల్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని మేమే ఆలోచన చేస్తున్నాం, మీరు కాదు. పనిని ఎక్కువ శ్రమ తీసుకొని మేమేం శ్రమ దోపిడీ చేయదలుచుకోలే. అటువంటి ఏది ఉన్నా అక్రాస్ టేబుల్ మీద పత్రికలు, ప్రజాస్వామికవాదులు, స్వచ్ఛంద సంఘాల ముద్ర కూడా కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. విలీనము యూనియన్లకు సంబంధించి గవర్నమెంట్ లోపల మళ్ళీ చెప్తారు కొంతమంది నాయకులు నా వ్యాఖ్యలను కూడా క్రిటిసిజం చేసేటువంటి ఊరికే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం ఇక్కడ ప్రొవోక్ అయితలేం. ఇలా నేను ఒకటే కోరుతా ఉన్నా, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రయాణ వ్యవస్థగా మారింది. ఆర్థికంగా ప్రభుత్వము నెలకు 300 కోట్లు తగ్గకుండా అవసరం ఉన్నప్పుడు 400 కోట్లు అవసరం ఉన్నప్పుడు ఎంత అంటే తీయడానికి సిద్ధంగా ఉంది. పాత పిఎఫ్ లో బకాయిల్ని తక్కువ చేసుకుంటూ వస్తా ఉన్నాం. సిసిఎస్ ఫండ్స్ తక్కువ చేసుకుంటూ వచ్చి పేమెంట్ చేస్తా ఉన్నాం. పిఆర్సీ ఇచ్చినాం మేము వచ్చిన తర్వాత ఒకటి. ఈ విధంగా అనేక రకాల ఆర్టీసీ కారుణ్య నియామకాలే కాక గతంలో డిస్మిస్ అయిన వాళ్ళకు 3 కమిటీలు అనేసి వాళ్ళందరికి ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి నేను మళ్లీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు. నేనంటా ఉన్నా మీరు చర్చలకు పిలవలేదు, రైట్? సమ్మె విరమించి చర్చలకు రండి, మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడడానికి సిద్ధం. మీరు ఒకవైపు సమ్మె కొనసాగిస్తూ చర్చలు మాట్లాడాలంటే ఇది నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్తాను. నేను మీ కుటుంబ సభ్యుడిని, నేను కూడా విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి వాడిని. ప్రభుత్వ పక్షాన మీ పక్షపాతిగా అన్ని అంశాలను ఎక్కడ కూడా నెగటివ్ డిసిషన్ లేకుండా, నెగటివ్ ఆలోచన విధానం లేకుండా 2.5 సంవత్సరాలుగా రవాణా శాఖగా ఉన్నాం.
ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికైనా రవాణా శాఖకు పేద ప్రజల లైఫ్ లైన్ వాళ్ళందరినీ సంక్షేమం బాగా చూసుకోవాలని ఎప్పటికప్పుడు నిధులు రాకపోతే కూడా నిధులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి దీనికి సంబంధించినటువంటి ఒక అండగా పేద ప్రజలకు సంబంధించిన రవాణా సౌకర్య వ్యవస్థ బాగుండాలి, అందులో పనిచేస్తున్నటువంటి 40,000 కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా సంస్థ పరిరక్షించబడాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నాను. అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రైవేట్ పరం చేయమని. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెట్టారు ఎండీగా రిటైర్డ్ ఈడీని 10 ఏళ్లలో ఒక బస్సు వల్లే యూనియన్లను రద్దు చేసారు. 30-40 మంది చచ్చిపోతే పట్టించుకోలేదు సమ్మె చేస్తే. వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇన్ని సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలమైన మంత్రి మా డోర్లు తెరిచి ఉంటాయి. నేను మా గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే దాన్ని కూడా వక్రంగా మాట్లాడేటువంటి నాయకత్వం నేనేం చేయాలి? వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం సిద్ధంగా ఉంది. మొండి వైఖరి ఎందుకు? ప్రభుత్వం లేని మొండి మీకెందుకు? నిజంగా కార్మికుల పక్షపాతం అయితే, కార్మికుల సంక్షేమం అయితే బేషరతుగా సమ్మె విరమణ చేసి నేను మళ్ళీ చెప్తాను 32 అంశాలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ నిర్ణయం ప్రకటించాలని మేము సిద్ధంగా ఉన్నాం యాజమాన్యమో. కానీ అల్టిమేట్ గా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు, బస్సులు ఆగిపోయినాయి. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారని మీరే చెప్తున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఈ ప్రజల కష్టాలను ఎప్పుడు తీర్చబోతా ఉన్నారు? ఆ తీర్చడం కోసం మీ వంతుగా ప్రయత్నాలు ఏం చేస్తా ఉన్నారు? యాజమాన్యం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. ముందుగా మనం ఏ వ్యవస్థ తీసుకున్నా సామధానం మీద దండ. నేను 65 లక్షల ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నేను ప్రభుత్వం కాదు. నేను అందుకే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా. సమ్మె పరిష్కార మార్గం కాదు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగజేస్తా ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఎండాకాలం రకరకాల అంశాలు, చెరువులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకు పోవడం అంటే మీరు ప్రిఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతాం. సమ్మె ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళకు నేను కోరుతా ఉన్నా, రాక్షసానందం పొందడమో లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి ఇంత ఎండాకాలంలో ప్రయాణ పరంగా ఇబ్బందులు కలగజేయడం మీకు సంతోషం. ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి ఏ స్థాయికైనా దిగజారుతాం అనుకుంటే అది మీ కర్మ, మీ రాజకీయ మైండ్ సెట్ అటువంటిది. రండి, శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడన్నా ఆర్టీసీ గురించి ఎవరైనా ప్రతిపక్షం, ఇది ప్రజాస్వామ్యం, ఆర్టీసీకి సంబంధించిన ఏదైనా విజ్ఞప్తి చేసిండా? ఇలా నేరుగా సమ్మెకు సంబంధించి సకల జనుల సమ్మె చేస్తున్నాడు. సకల జనుల సమ్మె నీ కొరకు చేసింది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు అనేక సందర్భాల్లో అప్రిషియేట్ చేసినాం. దానికి దీనికి సంబంధం ఏమున్నది? వాళ్ళు మాట్లాడుతున్నట్టు వీళ్ళు నేరుగా అందరు రాజకీయాలు, నిన్న కొంతమంది రాజకీయ నాయకులు ప్రకటించారు మద్దతు. వీళ్ళ ఉద్దేశము ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ప్రయాణికులకు సౌకర్యాలు కలుగుతూ ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్లకు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఈ ప్రయాణాన్ని వినియోగించుకొని 10,000 కోట్ల ఆర్థిక పరమైన లాభం పొందినటువంటి దృష్టిలో ఇటువంటి విధంగా వ్యవహారం చేస్తున్నారు. తెలంగాణ सरकार के तरफ से पूरा तेलंगाना यूनियंस को बुला के फर्स्ट टाइम इन तेलंगाना गवर्नमेंट ऑफ कांग्रेस गवर्नमेंट 4 ऑफिसर्स के साथ कमेटी डाले हम लोग। 4 घंटे सुने वो लोग। अभी तुम बोल के बाहर जाके नोटिस विदाउट एनी नोटिस दे स्ट्राइक बोल के कॉल किया है। हम अभी भी तैयार है। ये पब्लिक 65 लाख हर रोज ट्रैवल करने वाला है, उसमें 40 लाख बहन लोग ट्रैवल करते हैं और उन लोगों के सहूलत के लिए आप प्रोटेस्ट बंद करो, स्ट्राइक कॉल ऑफ करो। आप गवर्नमेंट के ऊपर आप लड़ाई कर सकते। गवर्नमेंट से आपको जो 32 का प्रॉमिस है 29 प्रॉमिस अक्रॉस द टेबल बैठ करके अपन चालू करेंगे। जो मर्जिंग एंड यूनियन एंड पीआरसी का बात थोड़ा टेक्निकल 4 ऑफिसर्स और डिप्टी सीएम फाइनेंस मिनिस्टर साहब के सामने इश्यू मतलब उसका हल करेंगे। इसीलिए मैं आप सब लोगों से फिर एक बार
रिक्वेस्ट करता हूं कि ये आरटीसी कॉमन मैन का एक ट्रैवल का तरीका है, उनके लिए जो लाइफ लाइन है 40 लोग 65 लोग रोज आरटीसी को इस्तेमाल करते हैं। इसलिए आप लोगों को फिर एक बार तेलंगाना सरकार की तरफ से स्ट्राइक कॉलअप करो और हम 32 में 29 इश्यूज को रिजॉल्व करने के लिए तैयार है। बाकी का 3 भी 4 लोग ऑफिसर लोग गवर्नमेंट के मंत्री डिप्टी सीएम सब लोगों से बात करके इसके ऊपर भी फैसला देंगे। ఎప్పుడు ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాను, అసలు అధికారులు ఊహించలే వీళ్ళు సమ్మెకు పోతారని. బయటికి వెళ్లి ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత సమ్మెకు వేరు, మీరు కాదంటే ఆ అధికార బృందం నలుగురితో మీరు అడగచ్చు. మాట్లాడి 4 గంటల పేషెంట్స్ హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఒక అన్ని అవగాహన కలిగించుకొని తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్లి మళ్ళీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకుంటామని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు ప్రెస్ కు లీక్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటామన్నా వాళ్ళకి సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించో లేదా కార్మిక సంఘాల మధ్యలో ఇంటర్నల్ ఆతృత ఉండొచ్చు. మేము మా సంఘానికి సంబంధించిన పేరు రావాలనే పేరు మీద ఆర్టీసీ సమ్మె ప్రయోగం పేరు మీద జరగద్దు దయచేసి కోరుతున్నా. మరొకసారి ఏదైతే పని భారం అంటా ఉన్నారో, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత వేధింపు కింద అధికార యంత్రాంగం ద్వారా జరుగుతుందంటున్నారో అటువంటి అన్నింటినీ అవసరమైతే డిపో వారీగా సమీక్ష చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడిని జిల్లా కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టి అటువంటి పని ఒత్తిడి ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్ధమో. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఉద్యోగులను ఏదో వేధించాలనే ఆలోచన మాకు లేనే లేదు. వాళ్ళ సంక్షేమం కొరకు ముందు నుంచి చూడాలని మంత్రి అయినప్పుడు చెప్తున్నా. మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాం. కార్మికులకు సంబంధించిన ఆర్టీసీ సంస్థ యొక్క పని విధానాలు, అందులో పనిచేసేటువంటి కుటుంబాలు అనేకమైనటువంటి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి